నమస్తే, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. ఆదివారం అమావాస్య, అర్ధరాత్రి సూర్యగ్రహణం. ఒకే నెలలో రెండు గ్రహణాలు. సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం ఏర్పడనుంది. మహాలయ పక్ష అమావాస్య రోజున సంభవించే ఈ సూర్యగ్రహణం భారత్లో మాత్రం కనిపించదు. యోగులు, ఆధ్యాత్మిక సాధకులకు ఈ గ్రహణ కాలం అద్భుత అవకాశమని పండితులు చెబుతున్నారు. ఆ టైంలో చేసే జపాలు, తపాలు, ధ్యానం, దానాలు విశేష ఫలితాలిస్తాయని పేర్కొంటున్నారు. అయితే ఈ సూర్యగ్రహణం సింహరాశిలో సంభవిస్తుంది. అందువల్ల ఈ రాశివారు గ్రహణం చూడకూడదు. ఇక ఈ గ్రహణం సముద్ర ప్రాంతాల్లో ఏర్పడనుంది. దీంతో సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మరి ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ గ్రహణం అదృష్ట యోగాన్ని తీసుకువస్తుందని వివరిస్తున్నారు. అయితే ఈ గ్రహణాలు, ఇతరితర అంశాలు అన్నీ కూడా మూఢనమ్మకాలు అంటూ కూడా కొట్టిపాడేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అసలు ఈ గ్రహణ ప్రభావం ఏ రకంగా ఉంటుంది, అసలు ప్రభావాన్నే చూపిస్తుందా లేదా, తదితర అంశాలకు సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు ప్రముఖ సిద్ధాంతి నరసింహమూర్తి గారు, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహేంద్ర అరూరి గారు. ఇద్దరికి కూడా నమస్కారం. నమస్తే. ముందుగా నరసింహమూర్తి గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. గ్రహణం అనగానే ఒక రకమైనటువంటి భయం ముందు ఇండియన్స్లో కలుగుతుంది, భారతీయుల్లో కలుగుతుంది. చాలా అపోహలు ఉంటాయి, చాలా సందేహాలు ఉంటాయి, చాలా అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా ఎవరికి బాగుంటుంది, ఎవరికి బాగోదు, ఇలాంటి చర్చలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం చాలా ప్రత్యేకం. మనం 2 సార్లు ఒకే నెలలో చర్చించుకుంటున్నాం ఈ తరహా టాపిక్ని. చంద్రగ్రహణంలో చాలా భయాలు చూసాం. ఇప్పుడు మళ్ళీ సూర్యగ్రహణం వస్తుంది. అఫ్ కోర్స్ ఇండియా మీద ఇంపాక్ట్ లేనప్పటికీ కూడా ఈ సూర్యగ్రహణానికి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేకతలు కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటి, నిజంగా ఈ సూర్యగ్రహణానికి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా నరసింహమూర్తి గారు? మొదటగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ గ్రహణము ఈ నెలలో 2 సార్లు వస్తున్నది. ఒకటి చంద్రగ్రహణము 7/9/2025 రాహుగ్రస్త చంద్రగ్రహణం. తర్వాత ఇప్పుడు 21/9/2025 ఆదివారం మహాలయ అమావాస్య రోజు ఆదివారం రాత్రి సూర్యగ్రహణము సంభవిస్తున్నది. కాకపోతే మన భారతదేశ కాలమాన ప్రకారము మనకు ఎటువంటి దాని మీద ప్రభావం చూపుదలేదు. ఒకటి మనకు కనబడదు ఆ గ్రహణం. కనుక ఎటువంటి చెప్పబడినటువంటి ఇతర గ్రహణాలకు చెప్పబడినటువంటి ఈ జాగ్రత్తలు దీనికి తీసుకోవాల్సిన పని లేదు. ఓకే, మనకెందుకు కనబడుతులేదు కనుక మనకు దానికి సంబంధం లేదు అని మన భారతదేశంలో చెప్పవచ్చు. ఓకే, సో ఆ గ్రహణ ప్రభావం ఇండియా మీద లేదు కాబట్టి, అంటే మనకు కనిపించదు కాబట్టి ఆ ప్రభావం కూడా లేదంటున్నారు. ఎస్. అయితే ప్రతిసారి మనం చర్చించుకున్నట్టే గ్రహణాలు అనేసరికి చాలా విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది. ఇవి మూఢనమ్మకాలు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటే, జన విజ్ఞాన వేదిక లాంటి వక్తలు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, వారు వివరిస్తూ ఉంటే లేదు వీటి వల్ల కొంత ప్రభావం ఉంటుందని చెప్పేసి మీలాంటి సిద్ధాంతాలంతా వివరిస్తూ ఉంటారు. ఒక్క విషయం చెప్పండి, నిజంగా గ్రహణ ప్రభావం ఉంటుందా? ఉంటే ఏంటి ఆ ప్రభావం? అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మనం చర్చిస్తున్నాం కనుక గ్రహణం లేని విషయంగా, గ్రహణమే లేదు అన్నప్పుడు చర్చనీయాంశం అవసరం లేదంటాను. జనరల్ గా ఇప్పటి సూర్యగ్రహణం గురించి కాకుండా అసలు గ్రహణం సామాన్య మానవులు ఇప్పుడు మనం ప్రభావం ఏ రకంగా చూపిస్తుంది అనేటువంటి విషయం చూపిస్తే, గ్రహణమే లేనప్పుడు ఈ ప్రభావాలు ఎందుకు అనేటువంటి చర్చనీయాంశంగా అంటే జలంలో రావచ్చు. కాకపోతే గ్రహణం ఉన్నప్పుడు ప్రభావం మీరు అడుగుతున్నారు, అదే కదా? అప్పుడు ఏ గ్రహణానికైనా తప్పనిసరి గ్రహణ ప్రభావం అనేటువంటిది తప్పనిసరి ఉంటుంది. ఓకే, తప్పనిసరి ఎందుకు ఉంటుందంటే ఆ గ్రహణ వేద అనేటువంటిది ఉంటుంది. తర్వాత దానికి గ్రహణానికి ముందు అంటే సూతక కాలము అంటారు దాన్ని. సూతక కాలం అంటే గ్రహణ వేద అనేటువంటిది ప్రారంభమవుతుంది కనుక దానికి 6 గంటల ముందు, అంటే 2 జాముల ముందు భోజనాదులు ముగించాలి అని ఉంటుంది. భోజనాలు ఎందుకు ముగించాలి అంటే ఆ సమయం వరకు పూర్తిగా అరిగేటట్టుగా అనేటువంటి విషయం అంటే సైంటిఫిక్గా చెప్పబడ్డది. తర్వాత దీనికి గర్భవతులు చూడకూడదు, గ్రహణాన్ని చూడకూడదు. చూస్తే ఏమవుతుంది అనేటువంటిది చర్చనీయాంశంగా కొన్ని అంటున్నారు. చర్చనీయాంశంగా వస్తే దానికి నీలలోహిత కిరణాలు అనేటువంటివి ఉంటాయి. దానికి సంబంధించి గర్భస్థ శిశువు మీద పడే వరకు కొంత దానికి శిశువుకు గ్రహణ మొర్రి అంటుంటాను చూడండి, గ్రహణ మొర్రి అని చెప్పి మనం వస్తుంటుంది. అటువంటి ప్రభావాలు గ్రహణ శిశువుకు పడేటట్టుగా ఉంటుంది. ఒకటి, దీనికి మరి గ్రహణం తినకూడదు అని చెప్తాం, ముందే తినాలి అని చెప్తుంటాం. ఎందుకంటే మీరు క్వశ్చన్స్ వేస్తుంటారు, ఏంది బాలు ఉంటారు, శిశువులు ఉంటారు, తర్వాత వృద్ధులు ఉంటారు, పేషెంట్లు ఉంటారు అని చెప్పి వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇవ్వబడ్డాయి. చిన్నపిల్లలు పాలే తాగే పిల్లలు ఉంటారు, వాళ్ళకి మరి ముందే పాలు తాగాలంటే వాళ్ళు ఎక్కడ
బతకడానికి ఇబ్బందికరంగా, అటువంటి వాళ్ళకి ఎగ్జెప్షన్, చూడకూడనేటువంటి ప్రత్యేకత అది. రైట్, కంటిన్యూ చేద్దాం. మహేంద్ర గారు, డాక్టర్ మహేంద్ర గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నా వాయిస్ వినిపిస్తుందండి? మీ వాయిస్ కూడా క్లియర్ గా ఉంది మహేంద్ర గారు. మహేంద్ర గారు, మనం ఎంత డిస్కస్ చేసుకున్నా కూడా పబ్లిక్ లో ఆ భయాలు కొంత అలానే కంటిన్యూ అవుతున్నాయి. నమ్మకం ఉండడం వేరు, కానీ ఆ నమ్మకం కొంత ఒక పీక్ స్టేజ్ కి వెళ్ళడం దగ్గరే కొంత ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు గ్రహణాలకు సంబంధించి చంద్రగ్రహణం టైంలో మనం చూసాం, ఎంత పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చినా కూడా ఎవరు బయటకు వచ్చి గ్రహణాన్ని చూసినటువంటి పరిస్థితి లేదు. ఈ రాసుల విషయం పక్కన పెడితే ఆ రాసు అసలు ప్రభావమే లేదు. కొన్ని నిజంగా జాతకాల ప్రకారం చూసుకున్నా కూడా అసలు ఆ జాతక చక్రం ప్రకారం ప్రభావం లేదు, మీకు మంచిగానే ఉంటుందన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి చూసిన పరిస్థితి లేదు. టోటల్ పానిక్, గ్రహణం అంటేనే ఏదో ఒక భూతం అనే సిచ్యువేషన్ నెలకొంది. ఏం చెప్తారు? ఇది గ్రహణం అనేది అది ఒక సాధారణమైన దృగ్విన్యాసం అండి. అది సాధారణంగా ప్రతి అమావాస్య రోజు సూర్యగ్రహణం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రతి పౌర్ణమి రోజు ఒక చంద్రగ్రహణం వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కానీ పర్ఫెక్ట్ గా అలైన్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే కంప్లీట్ సంపూర్ణ చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం వస్తుందండి. సూర్యగ్రహణం సమయంలో ఏమంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తుంది. భూమి నీడ చంద్రుడి పైన పడుతుందండి. అంతకు మించి ఇంకా ఏం జరగదండి. సో ఇది అందరూ చూసి ఎంజాయ్ చేయాల్సిన ఫినామినా. దీనివల్ల ఎలాంటి ప్రభావాలు ఉండవు. ఓన్లీ ఒక సముద్రంలో మాత్రమే కొంచెం టైడల్ ఫోర్సెస్ ఎక్కువ అయ్యి అలల ప్రభావం ఎక్కువ ఉంటుంది. దానికి మించి ఈ చంద్రగ్రహణం సూర్యగ్రహణం వల్ల ఎలాంటి ప్రభావాలు మనుషులపైన ఉండేయండి. కానీ ముఖ్యంగా గ్రహణాలు అనేసరికి ఎక్కువగా వినిపించేది, ఆ గ్రహణం చూసినా ఆ గ్రహణ సమయంలో బయటకు వెళ్ళిన రేడియేషన్. ఇందాక మనకి గురువుగారు నరసింహమూర్తి గారు కూడా ప్రస్తావించినట్టు అతి నీల లోహిత కిరణాలు అవి పడడం వల్ల కొంత ఇబ్బందులు వస్తాయనేటటువంటి నమ్మకం బాగా ఈ విశ్వాసం అందరిలో ఉన్నటువంటి పరిస్థితి. నిజమా? దానికి ఉదాహరణగా డైరెక్ట్ గా కూడా మనం చూడలేకపోతున్నాం కదా అని చెప్పేసి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏంటి, చంటి పిల్లల మీద పడడం కావచ్చు, లేదంటే ఒక ఫుడ్ ని పాయిజన్ చేయడం కావచ్చు, లేదంటే జనరల్ గా మనకి గ్రహణాలు వచ్చిన ప్రతిసారి కూడా రోకలిని నుంచోబెడుతూ ఉంటారు రోళ్లలో. ఇవన్నీ కూడా కేవలం ఈ రేడియేషన్ వల్లే జరుగుతుందంటారా? అవి తప్పండి. నాకు తెలిసి అయితే అతి లోహిత కిరణాలు ఇవన్నీ మనుషుల పైన ఏం ప్రభావం చూపించవండి. ఎప్పుడైతే సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఎక్కువ ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ అతి నీల లోహిత కిరణాలు, అదే అల్ట్రా వైలెట్ రేడియేషన్ అని అంటారు. సో ఇవి మనుషుల పైన సన్ రేడియేషన్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే పడుతుందండి. ఈ సోలార్ ఎక్లిప్స్ కానీ లూనార్ ఎక్లిప్స్ టైంలో ఎలాంటి అల్ట్రా వైలెట్ రేస్ ఎక్కువ వచ్చి ఇంటెన్సిటీ ఎక్కువ వచ్చి మనుషుల పైన ప్రభావం చూపేంత మాత్రం ఉండవండి. ఓకే, అయితే మీరు దీని గురించి క్లియర్ గా చెప్పాలి మహేంద్ర గారు. ఇందాక నేను ప్రస్తావించినట్టు రోకలి నిలబడ్డం అనేది ఆ కిరణాల వల్లే, లేదంటే ఆ గ్రహణ ప్రభావం వల్లే అని అందరూ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, నేను లూనార్ ఎక్లిప్స్ టైంలో సోలార్ ఎక్లిప్స్ టైంలో రోకలు నిలబెడుతున్నానంటే నేను ఆ ఎక్లిప్సెస్ లేని టైంలో కూడా ఆ రోకళ్ళు నిలబెట్టి చూసాము మేము. ఇప్పుడు రీసెంట్ గా జరిగిన లూనార్ చంద్రగ్రహణం రోజు కూడా మేము ఆ రోజు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుడ్ తినుకుంటున్నాము, చూసుకుంటున్నాము అండి. ఒక 100 to 150 మెంబర్స్. సో వీఆర్ సేఫ్, మాకేం కాలేదు. సో అదొక మూఢత్వం. ఆ మూఢత్వాన్ని వదిలేస్తే మనం మంచి ఇవి న్యాచురల్ ఫినామినా, వీటిని చూసి ఆనందించవచ్చండి. రైట్. నరసింహమూర్తి గారు, అంటే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఎవరి విశ్వాసాల్లో కించపరచాలనేం కాదు, అందరి విశ్వాసాలు మనం గౌరవిద్దాం. కాకపోతే కొంత ఎక్స్ట్రీమ్ వెళ్తున్నటువంటి విషయాల విషయంలో మాత్రం మీలాంటి పెద్దలు, లేదంటే మహేందర్ గారు లాంటి డాక్టర్లు కొంత అవగాహన కల్పించడం కోసం, ముఖ్యంగా ఈ గ్రహణాలు వచ్చినప్పుడు మీరు శాస్త్రబద్ధంగానే చెప్పాలి. చాలా మంది అంటూ ఉంటారు, దైవం యొక్క శక్తి తగ్గిపోతుంది, దుష్ట శక్తుల యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది, అందుకే ఆలయాలు కూడా మూసివేస్తూ ఉంటారు. అంటే ఆలయాలు ఎందుకు మూసివేస్తారంటే ఈ ఒక్క ఉదాహరణను తీసుకొస్తూ ఉంటారు. ఈ ఒక్క లైన్ని పట్టుకొని ఎంతో మంది కొన్ని అక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఈ గ్రహణాల సమయంలో. నిజంగా దైవశక్తులు తగ్గిపోతాయా, దుష్ట శక్తులు పెరిగిపోతాయా? ఈ గ్రహణాలకు అంత పవర్ ఉందా? అంటే ఈ గ్రహణ సమయంలో జనరల్గా ఏమిటంటే, ఈ గ్రహణ సమయంలో నదీ స్నానం, పట్టుడు స్నానం, అంటే మా శాస్త్ర ప్రకారంగా పట్టే స్నానము, విడుపుడు స్నానం చేయాలి. ఈ మధ్య సమయం ఏదైతే ఉన్నదో మోక్షకాలం అంటారు. అంటే ఎండింగ్ టైంలో ఈ మధ్యకాలంలో
ఒక నదిలో, అంటే నది టైంలో మనం లేనప్పుడు, నది మనకు సమీపంలో లేనప్పుడు ఇంట్లోనైనా బాత్రూంలో స్నానం చేసి జపం మనం చేసుకునేటువంటి ఉపదేశం ఏ దేవుడైనా కావచ్చు, ఏ దేవుడైనా దానికి సంబంధించినటువంటి ఒక సంఖ్య, ఒక 10 సంఖ్య చేస్తే 1,00,000 సంఖ్య చేసినంతటువంటి పవర్ ఉంటుంది దానికి. ఆ రాహుగ్రస్త కానీ కేతుగ్రస్త కానీ, భూమి చంద్రుడు ఇప్పుడు మధ్యలో వచ్చిందని చెప్పి సార్ అంటున్నారు. దాన్ని సైంటిఫిక్ గా నేను కూడా చేశాను, దాని ప్రకారంగా ఉన్నది. కాకపోతే మన లెక్కల ప్రకారంగా కేతు రాహు మధ్యలో వచ్చి రావడం చేత ఆ నీడ అటువంటి దాన్ని కమ్ముకపోయి దానికి నీడలాగా మనకు సూర్యుడు చంద్రుడు కనబడడం చేయదు. తర్వాత ఈ మధ్యకాలంలో ఏదైతే గ్రహణ సంభవించినప్పుడు మధ్యకాలంలో మనకు జపారాధన, మీకు ఉపదేశమైనది, ఉపదేశం కాకుంటే ఉపదేశం బ్రాహ్మణులే కాదు, ఏ జాతి వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా కూడా ఆ సమయంలో ఆ పవర్ ఉంటుంది. కనుక ఇంత ఒక 10 సంఖ్య ఒకసారి చేస్తే 1,00,000 సారి చేసినటువంటి పవర్ వస్తుంది అనేటువంటి అది. దానిలో ఏంటంటే కొంతమంది దిష్టి మంత్రం అని చెప్తారు వెనుకడికి, చిన్నతనంలో మన ఊర్లలో వింటుంటాం. అటువంటి దానికి గ్రహణం సమయంలో నేర్చుకుంటారు. ఇంకో మీరు చాలా చక్కగా చెప్పారంటే ఈ గ్రహణ సమయంలో దైవాన్ని స్మరిస్తే మంచిది, మంత్ర జపం చేస్తే మంచిది, తద్వారా మంచి జరుగుతుందని చెప్తారు. చాలా మంది పండితులు మీలాంటి వాళ్ళంతా కూడా ఇదే చెప్తున్నారు. అది పాటించడం, దైవాన్ని స్మరించుకోవడం మంచిదే. కాకపోతే అసలు దైవానికి శక్తులే ఉండవు ఆ సమయంలో. గ్రహణం ఎన్ని క్షణాలు అయితే ఉంటుందో, 1 గంట పాటు ఉంటే అంతవరకు కూడా అసలు భగవంతుడికి శక్తే ఉండదు, దుష్ట శక్తులకు మాత్రమే శక్తి ఉంటుంది అనేది వాస్తవం. అలా ఉండదండి. అట్లా ఎందుకు ఉంటుంది? దైవశక్తి దైవశక్తి, శక్తికి శక్తి, దాని పేరే శక్తి. శక్తికి ఎందుకు ఉండదు? ప్రతి శక్తి ఉంటుంది దానిలో. శక్తి ఉండదు అనేటువంటిది భగవంతుని శక్తి లేకుంటే ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అట్లానే కాళహస్తి, శివాలయం అక్కడ. కాళహస్తిలో కాలము హస్తి అంటే ఆ రాహుగ్రస్త కేతుగ్రస్త అనేటువంటిది అక్కడ పాము అంటే ఏంటంటే రాహు కేతులతోటి పాము ఆకారంగా చెప్పబడ్డది. అక్కడ కాలం అంటేనే పాము. అక్కడ కాళహస్తిలో గుడి తెరవబడుతుంది. ప్రతి ఎక్కడైనా విశ్వంలో అంటే హిందూ దేవాలయాలు ఈ గ్రహణం చోట ఇక్కడ కూడా గ్రహణాలలో మూసవేయబడుతుంది. అక్కడ మాత్రం దాని ప్రత్యేకత. అక్కడ పూజాధికాలు చేస్తారు. అక్కడ రాహుగ్రస్త కేతుగ్రస్త పవర్ ఎందుకు ఉండదు? తప్పనిసరి పవర్ ఉంటుంది. ఆ పవర్ ఉంటేనే కదా జపం ఎక్కువ సంఖ్య చేస్తే ఇంత పెరుగుతుంది అనేటువంటిది చెప్పబడ్డది. ఇది మూఢనమ్మకం అనేటువంటిది కాదు, సైంటిఫిక్ గానే నిరూపణమైంది. ఎందుకంటే ఇప్పుడు కానీ నరసింహమూర్తి గారు, అంటే నేను ఎందుకు ఆ ప్రశ్న అడిగానంటే చాలా మంది ఆ ఒక్క లైన్ ని బేస్ చేసుకొని, ఏదంటే దైవశక్తులు పనిచేయవు దుష్టశక్తులే పనిచేస్తాయి అని ఒక్క లైన్ ని తీసుకొని నరబలులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఆ సమయంలో. ఎందుకంటే మనం రీసెంట్ గా చంద్రగ్రహణం రోజు కూడా ఇలాంటి వార్తలు దురదృష్టవశాత్తు వినాల్సి వచ్చినటువంటి పరిస్థితి. అంటే కొంతమందికి అత్యాశ చూపించి పడుకుంటున్న పిల్లల్ని ఎత్తుకుపోవడం కావచ్చు, రకరకాల చెయ్యకుండా పనులన్నీ చేస్తున్న పరిస్థితి కదా. అవి కొన్ని మూఢనమ్మకాలు అంటే కొన్ని దాన్ని ఎన్కాజ్ చేసుకునేటువంటి విషయం కావచ్చు. కానీ శక్తికి జపాలు తపాలు చేసుకునేటువంటి సమయం చెప్పబడ్డది. ఆ రోజు అమావాస్య, ఆ రోజు ఆదివారం అమావాస్య చాలా ఉత్తమమైనటువంటిది. అంటే పెద్దలకు అంటే మీరేమో ఉత్తమం అంటున్నారు, కాకపోతే అందరూ కూడా ఆదివారం అమావాస్య అని ఒక హర్రర్ మూవీ చూపించిన స్టైల్లో చూపిస్తారు. ఆదివారం అమావాస్య నాడు పెద్దలకు అంటే మన పితృదేవతలకు మంచి అర్ఘ్యాలు, నీళ్లు వదలడము, ఎవరైనా దానాలు చేయడము, వాడికి అన్నం పెట్టడము, అటువంటి చాలా ఉత్తమమైనటువంటి మన పితృ అమావాస్య అంటాం. పితృ అమావాస్య అంటే పితృ అంటే తల్లిదండ్రులకు, మన ఇంట్లో పెద్దవాళ్లకు సంబంధించినది అని చెప్పి కొంత మనకు వాళ్ళకి సంబంధించినది మనం దానం ధర్మం లేదా అన్నదానం చేస్తుంటాం, వస్త్రదానం చేస్తుంటాం. ఆ రోజు పవిత్రమైన రోజుగానే భావిస్తాం. పితృదేవతలు లేని వాళ్ళ ఆశీర్వాదం లేని మనం ఎక్కడ ముందుకు వెళ్తాం? అది పవిత్రమైన రోజే. ఆ రోజే గ్రహణం వస్తున్నది కనుక మంచి రోజే. కాకపోతే అది ఎక్కువ సముద్రం, మీరు అన్నట్టు సముద్ర భాగంలో ఎక్కువగా వస్తున్నది కనుక ఆ సముద్రంలో అలజడి, ఆ ప్రకృతి సంబంధమైనది ఏదీ లేనప్పుడు ప్రకృతి ఎందుకు అక్కడ సముద్రం మీద అలజడి వస్తుందని చెప్పి వారు చెప్పి సైంటిఫిక్ చెప్తున్నారు, మీరు అంటున్నారు. ఎందుకు అలజడి వస్తుంది? ప్రకృతే లేదు. మామూలుగా సూర్యుడు చంద్రుడు వచ్చినప్పుడు సముద్రంలో అలలు రావడానికి ఒక కారణం అలలు కాదు సార్, అలజడి గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అవుతుంది. సైంటిఫిక్ ప్రూఫ్ అయింది సార్. అదే అందుకే మీరు అనేది కరెక్టే. అట్లానే మనుషుల మీద కూడా ఆ నీలలోహిత కిరణాలు పడడం చేత గ్రహణమురి అన్నాం. దాని వేరే పేరు లేదు. నేను అదే గ్రహణమురి అన్నాం. కానీ దానికి సంబంధించి ఒకసారి మనకు మహేంద్ర గారు క్లారిటీ ఇస్తారు. మహేంద్ర గారు, నిజంగా గ్రహణాల వల్ల వచ్చేటటువంటి రేడియేషన్ వల్ల వస్తుందా? ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు గ్రహణ ముర్రి ఎలా ఏర్పడుతుంది అనేది. ఎందుకంటే దానికి పెట్టినటువంటి పేరే గ్రహణ ముర్రి కదా. ఒక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్లీజ్.
ఎగ్జాక్ట్లీ అండి, మంచి క్వశ్చన్ ఇది. ఇప్పుడు మొన్న రీసెంట్ గా కూడా లూనార్ ఎక్లిప్స్ అయింది. ఆ లూనార్ ఎక్లిప్స్ టైంలో మన భారతదేశంలో అయితే 11 అట్లా స్టార్ట్ అయింది. ఆ 11 నుంచి స్టార్ట్ అయ్యి 2:30 వరకు ఎండ్ అయిపోయిందండి. ఆ టైంలో పుట్టిన పిల్లల్ని ఒకసారి పరిశీలించమనండి, అనాలిసిస్ చేయమనండి. ఒకవేళ ఆ సమయంలో పుట్టిన పిల్లలందరికీ గ్రహణం మరి వచ్చి ఉంటుందా, ఒక్కసారి అనాలిసిస్ చేసి టెక్నికల్ గా మాట్లాడమనండి. సో గ్రహణ మొరీలు అవన్నీ వచ్చి జెనెటికల్ ఇష్యూస్ అండి, జెనెటికల్ ఇష్యూస్. అవి ఎక్లిప్సెస్ ప్రభావం వలన అయితే గ్రహణ మొరీలు రావండి. సార్ ఇంకోటి గ్రహణం జెనెటికల్ ఇష్యూస్, అవన్నీ జెనెటికల్ ఇష్యూస్. సార్ నేను భర్త కూడా చెప్తున్నాడు. వేదాంతి మన సిద్ధాంతి గారు ఒక మంచి మాట చెప్పారు, పితృదేవ భవ అన్నారు. మన పేరెంట్సే మనకు దేవతలతో సమానం అండి, ఇంకెవరు లేరు. దయ్యాలు లేరు, భూతాలు లేరు. మనిషే దేవుడు, మనిషే దయ్యం. మంచిగా ఉంటే మనిషి దేవుడు, లేకుంటే దయ్యం అండి. అన్లెస్ ఇంకంతకు మించి ఏం లేవండి. తర్వాత మీరు అన్న ప్రకారంగా శిశువులు జన్మించడం కాకుండా గర్భం దాల్చిన వాళ్ళు ఉంటారు, గర్భవతులు అనుకోండి. వాళ్ళు గర్భవతులు మన శాస్త్ర ప్రకారంగా ఏం చెప్పాడు, వెనుకంటి ప్రాచీన ఋషుమునులు చెప్పారు. మనమేది దీన్ని పుక్కిడి పురాణంగా మనం చేసింది కాదు, ఎన్క్యాచ్ చేసుకునడం కాదు ఇది చెప్పేది. ఇదే వెనుకటి నుంచి చెప్పిన ప్రకారంగా గర్భవతులు పడుకొని ఉండాలి, నిద్రించకూడదు. తర్వాత ఆ నీలలోహిత కిరణాలు పడకుండా గ్రహణాన్ని చూడకూడదు. గర్భవతులు ఏ రాశికి సంబంధం లేదు, గర్భవతి చూడకూడదు అని చెప్పారు. చూస్తే ఏమవుతుంది, ఇప్పుడు లాస్ట్ టైంలో కూడా మీకు 2-3 సంవత్సరాల క్రితం కూడా మేము ఇట్లానే ఇదే దీనిలో స్టూడియోలో పాల్గొంటే వేరే వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడారు. అయితే గ్రహణంలో మేము భోజనం చేస్తున్నాం ఉస్మాన్ యూనివర్సిటీలో అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దానిలో ఏమిందంటే ప్రతి మనిషికి ఒక రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది సార్. అది తట్టుకునే శక్తి ఆ అమ్మాయికి గర్భం దాల్చిన ఆమెకు ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ ఉన్నదో కాకపోవచ్చు, కొంచెం తక్కువ బీకున్నారు కొంతమంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాగానే కొంతమందికి ఫస్ట్ మంత్ నుంచే కొంచెం బెడ్ రెస్ట్ అని చెప్తారు. రేపు 2 నిమిషాల్లో డెలివరీ కాగా కూడా పనిచేస్తుంది ఒక అమ్మాయి. అంటే రెసిస్టెన్స్ పవర్ ని బట్టి ఉంటుంది. రెసిస్టెన్స్ పవర్ అనేది ఆమె హెల్త్ కండిషన్. అవును, ఎగ్జాక్ట్ గా అటువంటి ప్రభావంలో ఆ నీలలోహిత కిరణాలు వినండి సార్, ఆ నీలలోహిత కిరణాలు ఎక్కువగా ప్రభావాన్ని చూపేది. అంటే తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ మీద ఎక్కువ పడవచ్చు. అయితే దీనికి సంబంధించి మరో ఉదాహరణ కూడా చెప్తున్నారు. మరో ఉదాహరణ అంటే మరొక ప్రశ్న కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒకటి జామెట్రికల్ గా ఒకటి చెప్తానండి. చంద్రగ్రహణం సమయంలో సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వస్తాడండి. చంద్రుడి నీడ భూమి పైన పడుతుంది. ఇంకా రేడియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, అసలు రేడియేషనే రాదు. మన భూమి పైన ఒక చీకటి, డే టైం అయితే చీకటి అవుతుంది, నైట్ టైం అయితే రేడియేషన్ రాకుండానే ఆపేస్తుంది. ఇంకా నీకు రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు విజిబుల్ రేసే రావంటే ఎక్కడి నుంచి వస్తాయి. మీకు విజిబుల్ అంటున్నారు అంటే కనబడుతులేదు అని మీరు అంటారు. విజిబులే నీకు లేదు, ఎట్లా వస్తాయండి? మీ పదాన్ని నేను చెప్తాను. విజిబుల్ అంటే విజిబుల్ అంటే కనబడుతులేదు అంటారు, అంతే కదా సార్? మీరు దాని నీడ భూమి పైన పడుతుంది అంతే అండి. అదే సార్, ఇప్పుడు మనకి ఎఫెక్ట్ లేదు, కనబడుతులేదు అన్నప్పుడు నేను ఒకటి చెప్తాను సార్, ఎగ్జాంపుల్ ప్లీజ్. మనకి ఎఫెక్ట్ లేదు కాదు, మన దగ్గర ఉన్నా గానీ ప్రాబ్లం ఉండదండి. మన దగ్గర లూనార్ ఎక్లిప్స్ ఉన్నా, సోలార్ ఎక్లిప్స్ ఉన్నా. ఒక్క నిమిషం డాక్టర్ గారు, ఒక్క నిమిషం. కంటిన్యూ నరసింహమూర్తి గారు. సార్ ఇప్పుడు అటువంటి టైంలో నేనేమంటానంటే, ప్రభావం లేనప్పుడు ఒక ఎక్స్రే ఉంది. ఎక్స్రే ఉన్నప్పుడు ఎక్స్రే నుంచి ఒక మనిషిని స్కల్ తీసినప్పుడు ఏమవుతున్నది, ఏ ఎక్స్రే కనబడదు మనకు. దానిలోంచి ఉన్నటువంటి ఎముకల లోపాన్ని మనకు చూపిస్తున్నది. అంటే ఎక్స్రే కనబడుతుందా, మనకు కనబడదు. కనబడకుండా దాని యొక్క ప్రభావం దానిలో ఉన్నటువంటి విషయ లోపం మనకు చూపిస్తున్నది. అట్లానే ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం, తల లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే మనకు ఎట్లా కనబడుతున్నా సార్, ఆ రేసెస్ కనబడుతున్నా, కనబడతలేదు. మనిషి మనం తయారు చేసిందే రేసెస్ మనకు కనబడనప్పుడు మరి ఆ భగవంతుడు సృష్టి, ప్రకృతి సృష్టి, దాని రేసెస్ మనకి ఎక్కడ కనబడుతుంది? నరసింహమూర్తి గారు, ఎప్పుడు వినిపించేటటువంటి క్వశ్చన్, మీరు ఇలాంటి ఆన్సర్ ఇచ్చిన ప్రతిసారి కూడా, అంటే మీరు ఇన్ ద సెన్స్ పండితులు, సిద్ధాంతులు ఇలాంటి ఆన్సర్ ఇచ్చిన ప్రతిసారి కూడా, ఎందుకు అంటే ఇండియన్స్ మీద ఈ ప్రభావం ఉంటుందా? ఫారెన్ కంట్రీస్ లేదంటే ప్రపంచంలో మిగిలిన కంట్రీస్ ఏవి కూడా ఈ తరహా నియమాలు ఏమి కూడా వారు పాటించరు. వారంతా కూడా ఆ సమయంలో తింటూ ఉంటారు, బయట తిరుగుతూ ఉంటారు. వారికి రానటువంటి, అక్కడ ఉన్నటువంటి ప్రెగ్నెన్స్కి రాని గ్రహణం వర్రి ఓన్లీ ఇండియన్స్కే ఎందుకు? లేదంటే అక్కడ రానటువంటి ఇబ్బందులు ఆ సమయంలో వాళ్ళు పడుకున్నా, బయట తిరిగినా, చూసినా ఓన్లీ ఇండియన్స్కే ఎందుకు అనేటటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. అలాంటి వాటికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని సత్యం ఉంటుంది. మేము కరెంటు నమ్మదు అంటే నడుస్తుందా? కరెంటు నమ్మను అంటే వేలు కొడితే షాక్ అయింది, తప్పదు. ఎక్కడైనా దాని ప్రభావం కనబడుతుంది సార్. మీరు కనబడవచ్చు, కనబడకపోవచ్చు, దాని ప్రభావం తప్పకుండా
నేను ఉంటుందనే చెప్తాను. కొంత మేరకు తప్పకుండా మనం ఫలితాన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని సత్యం ఉంటుంది. ఇప్పుడు ఇదే చంద్రగ్రహణము సూర్యగ్రహణం అన్నారు. ఇప్పుడు చంద్రగ్రహణం సూర్యగ్రహణం మనం చెప్తున్నాం, ఇప్పుడు డేట్లు చెప్తున్నాం సార్. ఇప్పుడు మామూలుగా చంద్రగ్రహణం సూర్యగ్రహణము ఇంకా 10 సంవత్సరాలకు వచ్చే లెక్కను మనకు అంటే క్యాలిక్యులేషన్స్ మన దగ్గర ఇప్పుడు ఒక చెట్టు కింద కూర్చుంటే ఒక సిద్ధాంతి, ఒక వాళ్ళు ఎవరైనా చదువుకున్న బ్రాహ్మడనే కాదు, ఎవరైనా ఈ సిద్ధాంత బాగా నేర్చుకున్న ప్రతి కులం వాళ్ళు నేర్చుకోవచ్చు. ఆ వాళ్ళు ఎక్కడో చెట్టు కింద కూర్చొని పలాని 10 సంవత్సరాల తర్వాత వచ్చే గ్రహణాన్ని మనం చెప్తున్నాం. మనకి టెలిస్కోప్ లేదు. టెలిస్కోప్ 16వ శతాబ్దంలో వచ్చింది. ఆ టెలిస్కోప్ లేని సమయంలో నారదులు, గర్హుడు అటువంటి వాళ్ళు చెప్పిన సమయంలో కూడా మనకి చంద్రగ్రహణం చెప్తే చంద్రగ్రహణం వస్తున్నది. సిద్ధాంత భాగం అంత కరెక్ట్ ఉన్నది. సూర్యగ్రహణం వస్తున్నది, అమావాస్య వస్తున్నది, పూర్ణిమ వస్తున్నది. అవన్నీ కలిసినప్పుడు ఇవి ఎందుకు నమ్మడు? అవన్నీ నమ్ముతున్నప్పుడు అవి ఎవిడెన్స్, సాక్ష్యం మీకు కనబడుతున్నది. ప్రత్యక్ష నిదర్శనాలు మనకు కనబడుతున్నాయి మన శాస్త్రంలో. కనబడ్డప్పుడు దానికి సంబంధించి ఏ రకంగా లెక్కిస్తున్నారు ఏంటి అన్న దాని దగ్గర కూడా వద్దాం మనము. మనతో పాటు రమేష్ గారు జన విజ్ఞాన వేదిక నుంచి జాయిన్ అయ్యారు. రమేష్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి, వినపడుతుంది. నమస్తే అండి. రమేష్ నేను విజ్ఞాన దర్శిని అండి, విజ్ఞాన దర్శిని నుంచి రిప్రజెంట్ చేస్తాను. ఓకే ఓకే, నేను కరెక్ట్ చేసుకుంటాను రమేష్ గారు. రమేష్ గారు క్వశ్చన్ దగ్గరకు వస్తే, ఎప్పుడు మనం మాట్లాడుకునేదే గ్రహణం అనేసరికి మన దేశంలో బాగా ప్యానిక్ అవుతూ ఉంటారు. లేనిపోని సందేహాలు, అనుమానాలు, ఇంకా రకరకాలు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఏకంగా నరాబాలు దాకా కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ మంత్లోనే మనకి 2 గ్రహణాలు, ఆల్రెడీ ఒకటి చంద్రగ్రహణం వచ్చింది, అప్పుడు కూడా ఇలాంటి ఘోరాలన్నీ కూడా మనం విన్నాం. ఇప్పుడు సూర్యగ్రహణం రాబోతోంది. దాని ప్రభావం మన మీద లేనప్పటికీ కూడా అమావాస్య, ఆదివారం, అర్ధరాత్రి ఈ తరహా వ్యాఖ్యలతో చాలా మంది పానిక్ అయిపోతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి విషయం, అసలు గ్రహణాలు అనే టైంలో వారు నమ్మకాల గురించి మాట్లాడారు. సరే, నమ్మకాలు ఉన్నాయా లేవా, ఎవరికే నమ్మకాలు ఉంటాయి ఏంటిది అనేది వాళ్ళు మాట్లాడుకోనిలేదు. కానీ వాస్తవం ఏమిటి, సత్యం ఏమిటి అనేది తెలియాల్సిన అవసరం ఉంది. సత్యం ఏమిటి అంటే వారు ఏదో ఎక్స్రేలు కనపడతాయా లేకపోతే స్కానింగ్ మిషన్లలో కనపడతాయా అన్నారు. స్కానింగ్ మిషన్లలో కనపడకపోయినా ఎక్స్రేలు అనేవి ఉంటాయనేది, అవి భౌతిక పదార్థాలని, వాటికి లక్షణాలు ఉంటాయని, వాటన్నిటిని కనుగొని మన ఎక్స్రే మిషన్లు తయారు చేసినాం. సో ప్రతిదానికి, ఏ పదార్థానికైనా పదార్థం యొక్క ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సైంటిఫిక్ గా నిర్ధారించుకోగలుగుతాం. సో ఆ పద్ధతుల ఆధారంగానే మనం వాటిని లెక్కగడతాం. వాటికి అవన్నీ దే ఆర్ ఆల్ మెజరబుల్. అట్లాగే అల్ట్రావైలెట్ రేస్ వచ్చినా, ఎక్కడైనా స్పేస్ లో వచ్చే రేడియేషన్ ఉన్నా, వాటన్నిటిని కూడా ఇక్కడే కాదు, ఎప్పుడో 1380 కోట్ల సంవత్సరాల క్రితం వెలువడిన కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ను కూడా, సిఎంబిఆర్ ను కూడా ఈ రోజు మనం లెక్కలు కట్టి అది ఎప్పుడు ఏమిటి, దానికి అది ఎప్పుడు బయలుదేరింది, ఏమైంది అనేది కూడా చెప్పగలుగుతున్న పరిస్థితి మన దగ్గర ఉంది. కాబట్టి వారు చెప్పాల్సింది ఏంటంటే, ఏ కిరణాలు ఏవి వెలువడతాయి, ఈ సూర్యగ్రహణం సందర్భంలో గాని చంద్రగ్రహణం సందర్భంలో గాని ప్రత్యేకంగా వెలువడే రేడియేషన్ ఏముంటది, ప్రత్యేకంగా వెలువడే కిరణాలు ఏముంటాయి, అవి ఎందుకు వెలువడతాయి, అక్కడ ఏ విధమైన భౌతిక రసాయన చర్యలు జరుగుతాయి, ఫిజికల్ అండ్ కెమికల్ రియాక్షన్స్ ఏం జరుగుతాయి అనేది చెప్పగలగాలి. నమ్మకాలు అంటే మీరు అమ్మకాలు మీరు ఉంచుకోండి, కానీ ఆ నమ్మకాల పేరుతో జరిగే దోపిడీని, అంటే మీరు జాతకాలు, ఈ రాశి మీద ఈ ప్రభావం ఉంటుంది, దాని మీద ఈ ప్రభావం ఉంటుంది, అది ఇట్లా జరుగుతుంది, ఇది ఇట్లా జరుగుతుంది అని చెప్తేనే కదా. మిగతా వాళ్ళని వదిలిపెట్టండి, సైంటిఫిక్ ఆలోచన జిజ్ఞాస పరులను వదిలిపెట్టండి. వివేకానంద, దయానంద సరస్వతి వాళ్ళంటే వాళ్ళే జ్యోతిష్యాన్ని ఎందుకు విమర్శించారో కూడా తెలియాలి. అదే సందర్భంలో భారతీయ వైజ్ఞానికత అనేది, ఈ దేశ మూలవాసుల యొక్క వైజ్ఞానిక అనేది ఎంత గొప్పది అంటే, వారన్న టెలిస్కోప్ లేకముందే ఆర్యభట్ట సాధారణ శకం 400 సంవత్సరాల్లో, అంటే 16 శతాబ్దాల క్రితమే, 16 శతాబ్దాల క్రితమే టెలిస్కోప్ వచ్చింది. 400 ఏళ్లు, కానీ 1500-1600 ఏళ్ల క్రితమే ఆర్యభట్ట గ్రహణాలకి కారణం భూమి నీడ చంద్రుడి మీద పడ్డప్పుడు చంద్రగ్రహణం వస్తుందని, చంద్రుడి నీడ సూర్యుడికి అడ్డం వచ్చి మన భూమి మీద పడ్డప్పుడు సూర్యగ్రహణం వస్తుంది అని చెప్పాడు. సో చంద్రుడు భూమి నీడలాట అది అని 1600 ఏళ్ల క్రితమే ఆర్యభట్ట సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. ఈ రోజు అదే అనేక ప్రయోగాల్లో నిర్ధారితమైంది. ఆర్యభట్ట చెప్పిన 1500-1600 ఏళ్ల తర్వాత కూడా నేటికి ఆ రాహుగ్రస్త కాలం, కేతుగ్రస్త కాలం అని ప్రజలను మోసం చేస్తున్నారే, వాటి గురించే వివేకానంద, వాటి గురించే దయానంద సరస్వతి ప్రశ్నించారు. ఎందుకు ఇవి మోసం చేస్తా ఉన్నారు, జన్మపత్రాలు, కపట పత్రాలని, అసలు అల్పమైన రాసులు, అదేంది జడములైన గ్రహములు మన మీద ప్రభావం ఎలా చూపెడతాయని దయానంద సరస్వతి అడిగారు. సైన్స్ పక్కన పెట్టండి, మీ హిందూ మతం గొప్పలు,
ప్రపంచంలో ప్రచారం చేసిన వాళ్ళు చెప్పినాయి కదా ఇవన్నీ, ఆ మోసాలు ఎట్లా జరుగుతాయి, ఎందుకు ఇవి జరుగుతాయి అని. కాబట్టి ఏమిటి వాస్తవం? వాస్తవం ఏమిటి? అక్కడ ఏం జరుగుతుంది? జస్ట్ భూమి, సూర్యుడు, చంద్రుడు, భూమి చుట్టూ సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంటది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు. ఈ కక్షలో ఇవి తిరిగేటప్పుడు భూమి కక్షకి, చంద్రుడు తిరిగే కక్షకి, ఆర్బిట్ కి, ఎర్త్ ఆర్బిట్ కి, లూనార్ ఆర్బిట్ కి మధ్యలో 5 degrees ఇంక్లైన్ ఉంటుంది. ఆ ఇంక్లైన్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ రెండు ఆర్బిట్స్ ఖండించుకునే ప్రదేశం, రెండు కలుసుకునే ప్రదేశంలో అప్పుడు భూమి, చంద్రుడు ఉన్నప్పుడు ఈ గ్రహణాలు ఏర్పడే అవకాశం ఉంటది. ఇది వారు అన్నట్టు 10 సంవత్సరాల తర్వాత కాదు, ఇంకో 100, 200, 300 సంవత్సరాల తర్వాత కూడా ఏ విధమైన గ్రహణాలు వస్తాయి, అవి పాక్షిక సూర్యగ్రహణాల, చంద్రగ్రహణాల, కంకణాకార సూర్యగ్రహణాల, చంద్రగ్రహణాల, లేకపోతే డైమండ్ రింగ్ కనబడుతుందా కనపడదా, అవి వాటి పాత్ ఎలా ఉంటది, కేవలం గ్రహణాలు ఫలం టైంకి వస్తాయని కాదు, వాటి పాత్ ఎలా ఉంటుందో కూడా ఈ రోజు మీరు చాలా వెబ్సైట్లలోకి వెళ్లి అవన్నీ 100-200 ఏళ్ల తర్వాత కూడా ఏ విధమైన గ్రహణాలు ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని మొత్తం మీరు వాటన్నిటిని సిమ్యులేషన్స్ చూసుకోవచ్చు. కాబట్టి మనము ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం ఏదో ఒక ఆలోచన వచ్చింది, వాళ్ళు ఏదో చెప్పారు, దాన్ని పట్టుకునే ఇవాటి దాకా వేలాడతాం అనేది సరైంది కాదు. అందుకే వివేకానంద మాట అంటాడు, మన దేశంలో ఉండే ఖగోళ విజ్ఞానాన్ని గ్రీకులకు అందించి వాళ్ళ మూఢత్వాన్ని మనం జ్యోతిష్యం రూపంలో తీసుకున్నామని చెప్పాడు. ఆర్యభట్ట తర్వాత కదా వరాహమిహిరుడు గాని, బ్రహ్మగుప్తుడు గాని, భాస్కరాలు ఆచార్య గాని వచ్చింది. కాబట్టి ఆర్యభట్ట ముందే సైంటిఫిక్ గా నిరూపించిన తర్వాత కూడా మనం వాటిని ఎందుకు ఆ రాహుగ్రస్త, కేతుగ్రస్త అని ఎందుకు పట్టుకుని ఎలాడుతున్నాం అనేది ప్రశ్న. ఇందులో సత్యం ఏమిటి అనేది ప్రశ్న తప్ప నమ్మకాలు ఏమిటి అనేది కాదు కదా. నమ్మకాల మీద ఇప్పుడు వాళ్ళ నమ్మకం చెప్తా ఉన్నారు, అది అసలు మన ఇండియాలో కనపడదు. కనపడనప్పుడు దాని ప్రభావమే ఏముండదు. మీరు ఒక విషయం చూడండి, నాట్ ఓన్లీ సైంటిస్టులు అయితే గ్రహణాలు వచ్చేటప్పుడు ఇంట్లో పడుకొని తలుపులు పెట్టుకోరు. వాళ్ళు విమానాలు వేసుకొని, టెలిస్కోప్లు వేసుకొని, రకరకాల ఎక్విప్మెంట్ తీసుకొని వాటి ఆ పాత్ ఎక్కడుంటదో, ఆ ఎక్లిప్స్ పాత్ ఎక్కడుంటదో వాటి వెనకాల పరిగెడుతూ వాటి మీద రీసెర్చ్ చేస్తూ చాలా కొత్త అంశాలని కనిపెడతారు. అలా చేయడం ద్వారానే ఈ రోజు సైన్స్ గాని, మానవ మేధస్సు గాని అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు, అసలు గ్రహణాల వల్ల మానవులకి నష్టం జరగదు. ఆ సందర్భంలో ఏ ప్రత్యేకమైన రేడియేషన్ కాదు, కిరణాలు కానీ విడుదల కావు, ఏ ప్రత్యేకత లేదు. జస్ట్ షాడో. మనం ఎండకు పోతే గొడుగు అడ్డం పెట్టుకుంటే గొడుగు నీడ పడుతుంది, అది గొడుగు గ్రహణం అనుకుందాం. అట్లాగే ఓ చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు సూర్యుడిని, ఆ చంద్రుడి నీడ మన మీద పడుతుంది. ఇది ఒక అంశం. గ్రహణాల వల్ల తలుపులు మూసుకొని ఉంటే మనం మెదళ్ళకి బంధించుకొని సంఖ్యలు వేసుకుంటాం, బయట ఏం జరుగుతుందో తెలియకుండా. కానీ గ్రహణాలను ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేయడం మొదలు పెడతామో, దాని పట్ల క్యూరియాసిటీ పెంచుకుంటామో, మన మేధస్సు వికసించి ఏం జరుగుతుంది అంటే అప్పటిదాకా తెలియని అనేక అంశాలు, కొత్త అంశాలు గ్రహణం సమయంలో యూనివర్స్ ని మనం అర్థం చేసుకోవడానికి, యూనివర్స్ లో అనేక నియమాలు, సూత్రాలు అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. ఉదాహరణకి 1880 దశకం ఆ ప్రాంతంలో గుంటూరులో జరిగిన ఒక సంపూర్ణ సూర్యగ్రహణం జరిగింది. అది గుంటూరులో చాలా ఎక్కువసేపు క్లియర్ గా కనపడుతుందని ప్రపంచవ్యాప్తంగా ఉండే సైంటిస్టులందరూ గుంటూరుకు వచ్చి అక్కడ ఉండే పొగాకు తోటల్లో కూర్చొని, ఊర్బేట అంటే ఊర్లో ఉంటే క్లియర్ గా ఉండదని తోటల్లో కూర్చొని చేశారు. చేస్తే ఏం జరిగింది? అప్పటిదాకా మనకు తెలియని ఒక మూలకం, ఒక ఎలిమెంట్, మీరు ఏ గ్రంథాల్లో లేదా ఎలిమెంట్ గురించి ఎక్కడా ఉండదు. మీరు మత గ్రంథాల్లో ఏ మత గ్రంథం తీసుకున్నా ఉండవు. కానీ అప్పటిదాకా తెలియని ఆ మూలకము ఫస్ట్ టైం మన గుంటూరులో డిస్కవరీ జరిగింది. ఏమిటది? హీలియం అనే మూలకం. మనం పీరియాడిక్ టేబుల్ హైడ్రోజన్, హీలియం అని రెండో హీలియం చెప్తాం. సో ఆ హీలియం అంటే ఎందుకు? హీలియాస్ అంటే సూర్యుడు. అక్కడ సూర్యుడి మీద ఫస్ట్ కనుగొన్నారు, ఆ తర్వాత భూమి మీద హీలియం ని డిస్కవర్ చేశారు. సో అట్లా ఒక కొత్త ఆవిష్కరణ జరిగింది. అంతే కదా. ఐన్స్టీన్, అలాగే రమేష్ గారు ఒక్క నిమిషం నేను ఒక్కటి చెప్పి ముగిస్తా. ఐన్స్టీన్ ఒక సిద్ధాంతం చెప్పారు. అదేంటంటే యూనివర్స్ కి ఒక కర్వేచర్ నేచర్ ఉంది. అందుకని మనం జనరల్ గా న్యూటన్ సూత్రాలు చదువుకున్నప్పుడు కాంతి మృదు మార్గంలో ప్రయాణిస్తుంది, ట్రావెల్స్ ఇన్ స్ట్రెయిట్ లైన్ అని మనం హై స్కూల్లో చదువుతాం. ఎస్, భూమి మీదకి సంబంధించినంత వరకు లేదా సూర్యుడు భూమికి వరకు సంబంధించినంత వరకు ఈ మహావిశ్వంలో ఇవి చాలా చిన్న విషయాలు, చిన్న దూరాలు కాబట్టి, ఎందుకంటే 8 light minutes దూరమే కాబట్టి అవి స్ట్రెయిట్ లైన్ లోనే కనపడతాయి. కానీ మనం ఎప్పుడైతే విశ్వంతో సాపేక్షంగా చూసుకుంటామో, విశ్వంలో కాలము, టైం అనే వక్రతలంలో ఉంటాయి, కర్వ్లో ఉంటాయి. కాబట్టి లైట్ కూడా అక్కడ కర్వేచర్ లోనే ప్రయాణం చేస్తుంది అని చెప్పారు.
ఆయన చెప్పింది 100 ఏళ్ళైనా కూడా అది మనకు ఒక సైద్ధాంతిక అంశంగా మాత్రమే, ఒక హైపోథెటికల్ గా మాత్రమే ఉంది. కానీ సూర్యగ్రహణం సందర్భంలోనే ఆ చందమామ సూర్యుడికి మొత్తం అడ్డం వచ్చి ఆ షాడో మన మీద పడుతున్నప్పుడు, ఆ మధ్యలో ఆ స్టార్స్ కనపడ్డప్పుడు ఎందుకు ఇవి కనపడ్డాయి అనేది సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని ప్రాక్టికల్ గా నిరూపించుకోవడానికి తోడ్పడ్డది. కాబట్టి ఎందుకని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గాని, భారతదేశం నుండి అనేక సైన్స్ సంస్థలు గాని విద్యార్థుల్ని బయటకు వచ్చి మీరు తలుపులు పెట్టుకోవద్దు, బయటికి రండి, మీరు ఇగో ఈ జాగ్రత్తలు తీసుకోండి. చంద్రగ్రహణం కన్నుతో చూడొచ్చు, అదే సూర్యగ్రహణాన్ని మనం ఫిల్టర్స్ పెట్టుకొని చూడాలి. ఎందుకంటే సూర్యుని ఎప్పుడూ నేరుగా చూడకూడదు, గ్రహణం టైంలోనే కాదు ఎప్పుడు నేరుగా చూడకూడదు. కాబట్టి ఫిల్టర్స్ తో చూడండి, అబ్జర్వ్ చేయండి, కొత్త అంశాలను తెలుసుకోండి, నేర్చుకోండి, మీ మేధస్సును పెంపొందించుకోండి, మేధో వికాసం జరపండి అని చెప్తున్నారు. కాబట్టి మన విద్యార్థులందరూ కూడా మెదళ్ళకి మన ప్రజలందరూ కూడా మెదళ్లకు ఉండే ఆ మూఢత్వపు సంఖ్యలను తెంచుకొని విశ్వం గురించిన పరిశోధనలు చేయడానికి అవకాశాన్ని వినియోగించుకోవాలి. లేకపోతే మీరు అన్నట్టు చంద్రగ్రహణం సమయంలో ఇప్పుడు నేను ఉప్పల్లో ఉన్న పక్కనే అదేంది మన చిల్కానగర్ లో 3 నెలల పసిపాప గొంతు కోసి చంపిన పరిస్థితి. ఆ చంద్రగ్రహణం రోజు అర్ధరాత్రి ఆ తలని ఒళ్ళో పెట్టుకుని అదేంది నగ్న పూజలు జరిపి తీసుకెళ్లి డాబా మీద పెడితే దొరికి ఆ తర్వాత అదంతా జరిగి. సో అందుకని ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రచారం చేయకండి. కనీసం మీ వివేకానంద, మీ దయానంద సరస్వతిలన్నా చదవడం నేర్చుకోండి అని నా అభిప్రాయం. సార్ అవన్నీ మూఢనమ్మకాలు మీరు అన్నట్టు కరెక్టే, గానీ అటువంటి క్షుద్ర పూజలు అనేటువంటి సార్ సూటిగా మీరు నమ్మకాలు, ఎక్స్రేలు ఇవన్నీ చెప్పారు కదా, మీరు ఒక్క మాట చెప్పండి నాకు. ఒక్క నిమిషం వస్తాయి, ఒక్క నిమిషం ఎట్లా నిర్ధారించారు? ఒక్క నిమిషం ఆగండి సార్. ఈ క్షుద్ర పూజలు అనేటువంటిది శాస్త్రంలో ఎటువంటి చెప్పబడలేదు, ఎవరు చెప్పుతలేరు. ఆ మూఢనమ్మకాలు ఎవరు చెప్తలేరు సార్. ఇంకోటి మీరు అన్నారు కదా సైంటిస్ట్ అని, సైంటిస్టులు కూడా ఇప్పుడు ఉపగ్రహాలు కనుక్కొని లాస్ట్ ఉపగ్రహాలు శ్రీహరికోట నుంచి విడిచేటప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి వాళ్ళని నమ్మకంతో భగవంతుని నమ్ముతున్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ కూడా లాస్ట్కి ఏం చేస్తున్నాడు, మీకు చేసినంత చేశాం భగవంతుందే అంటాడు. ఒక పవర్ అనేటువంటిది భగవంతుని పవర్ అనేటువంటి, మీరు పవర్ అంటారు, మేము భగవంతుని అంటాం. ఏదైనా లాస్ట్ కి ఏం చెప్తున్నారు, ఒక పవర్ అనేటువంటిది, ఒక శక్తి అనేటువంటిది ఉన్నది. క్షుద్ర పూజలు అవన్నీ మేము ఒప్పుకో, మేము కూడా తప్పే. నమ్మకాలు ఉంటే నమ్మకాలు ఉంచుకోండి, కానీ వాటి వల్ల ఇది జరుగుతుంది అది జరుగుతుంది ఎవరు చెప్తలేరు సార్. ఇట్లుంటది. భగవంతుడి గురించి మీకు నమ్మకాలు ఉంటే వ్యక్తిగత నమ్మకాలు ఉంచుకోండి, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. యు హావ్ ఎవ్రీ రైట్ టు బిలీవ్. అంతే మరి నీకే కాదు, అది ఏ సైంటిస్ట్ కైనా ఎవరికైనా ఉంది. బట్ ఆ సైంటిస్ట్ ఎవరైతే పూజలు చేస్తున్నారో, ఎవరైతే చేస్తున్నారో, ఆయన మీరు పెట్టే ముహూర్తాల ప్రకారం రాకెట్ ను పైకి పంపుతాడా? స్పేస్ విండో అనేది ఒకటి ఉంటది. స్పేస్ అనేది ఒక ఆస్ట్రానమీ అనే ఒక సైన్స్ లో, ఆస్ట్రానమీ అనే ఒక ఖగోళ విజ్ఞానం అనే ఒక సైన్స్ లో స్పేస్ విండో వెతుక్కొని ఆ స్పేస్ విండో ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు పంపుతాడా రాకెట్. సరే నేను పూజ చేసినా కాబట్టి ఎనీ టైమ్ ఐ కెన్ సెండ్ మై గాడ్ ఈస్ విత్ మీ అనే నమ్మకం ఉంటదా? వాళ్లకు నమ్మకం అంటే అలాంటి సైంటిస్ట్ కూడా భగవంతుని నమ్ముతారు అనేటువంటి విషయం చెప్తున్నాను సార్. సైంటిస్ట్ లైక్ దట్. నేను అడిగింది చెప్పండి. స్పేస్ విండో లేకుండా ఇప్పుడు చైనా, అమెరికా, జపాన్, రష్యా మరి ఏ పూజలు లేకుండా అవి పంపుతా ఉన్నాయి కదా. మనకంటే ముందే ఆ 4 దేశాలు చంద్రమండలం మీద రోవర్స్ లాంచ్ చేసినాయి కదా. మనం ఇంకా మార్స్ మీద పోలేదు కదా. మార్స్ మీద మాట్లాడేవండి సార్, మాట్లాడివ్వండి. మీరు అనేది సార్ మీరు చెప్పాలి కదా నాకు. చెప్పకుండా ఆయన అక్కడ చేసిండు, నేర్చుకోవాలి సార్, వినాలి కదా మీరు. మీరు వినాలి సార్, మీరు వినండి, మాట్లాడి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఖగోళం అన్నారు. ఖగోళంలో మనం ఎప్పుడు చెప్పాం, కొన్ని వందల వేల సంవత్సరాలు నారదుడు, వరుడు, మీరు చెప్పిన ఋషులందరూ, ఆర్యభట్టుడు, వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు, నవగ్రహాలు ఉన్నాయని చెప్పారు. తర్వాత నవగ్రహాలు ఏ రకంగా ఉన్నాయని చెప్పారు. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పారు. నేను ఆ చర్చలోకి పోతే చరిత్ర అంతా మాట్లాడతా, నేను మొత్తం ఫిలాసఫీ మాట్లాడతా. అందరు మాట్లాడతారు సార్, అందరికీ వచ్చు. మహేంద్ర గారు, రమేష్ గారు, మనతో పాటు వస్తాయి, దాన్ని చెప్పండి. మనతో పాటు శివరుద్ర స్వామి జాయిన్ అయ్యారు. శివరుద్ర స్వామి గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా? స్వామి గారికి ముందు వారిని మాట్లాడమనండి, వాళ్ళ అభిప్రాయం. డెఫినెట్ గా ఆయన అభిప్రాయం కూడా నేను తీసుకుంటా. డెఫినెట్ గా రమేష్ గారు నేను తీసుకుంటా. ఏ కిరణాలు ప్రభావం చూపెడితే వారిని సమాధానం చెప్పమనండి, తర్వాత సార్ తిందాం శివరుద్ర గారిని. రైట్. మహేంద్ర గారు మీరు ఏం చెప్తారు?
ఇప్పుడు సైంటిస్టులు ఆయన ఉపగ్రహాలు అంటుండే ఉపగ్రహాలు పంపిస్తున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తా అంటున్నారు కదా. దేవుడు ఉన్నాక సరే ఒక పవర్ ఉన్న ఆ పవర్ నే నమ్ముకోవచ్చు కదా. మళ్ళీ ఇంత డబ్బు ఖర్చు చేసి ఉపగ్రహాలు పంపి మనం తెలుసుకునేందుకు మొత్తం వీళ్ళనే చెప్పమనొచ్చు కదా అక్కడ ఏం జరుగుతుందో. మళ్ళీ అన్ని డబ్బులు వేస్ట్ చేసాడు ఎందుకు, అవసరమా? మరి అక్కడ ఎందుకు పెడుతున్నారు? వాళ్ళని క్వశ్చన్ చేయాలి కదా మీరు. చంద్రయాన్ 1 మిషన్, చంద్రయాన్ 2, ఇప్పుడు చంద్రయాన్ 3 రాబోతుంది. వీటిని మిషన్లు పంపేయడం ఎందుకండి? వీళ్ళనే అక్కడ ఏం జరుగుతుందో ఎట్లా పోవాలని చెప్పేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు మన శాస్త్రం ఏం చెప్పింది? కుజుడు ఎరుపు రంగు ఉన్నాడు, త్రికోణం ఉన్నది, అవన్నీ చెప్పిన ప్రకారంగా ఉన్నాయా లేవా? ఇప్పుడు మనం ఎప్పుడో వందల ఋషులు చెప్పిన ప్రకారంగా ఖగోళంలో అది అబ్జర్వేషన్ అండి. అబ్జర్వేషన్ చేయకుండా ఎవ్వరు చెప్పరు, ఋషులైనా సైంటిస్టులైనా. అబ్జర్వ్ వెళ్ళి వచ్చారా సార్ చెప్పండి? మన శాస్త్రం అంత పవిత్రమైన ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్తా సార్. ఎందుకు ఇది జరిగింది? ఇప్పుడు వారు చెప్పిన గ్రహణాలు, ఈ ఖగోళ విజ్ఞానం భారతదేశంలో ఉన్నది నేను ఇంతకుముందు చెప్పింది అదే. గ్రీకులు మన దేశానికి మూఢత్వాన్ని ఇచ్చి, జ్యోతిషం అనే మూఢత్వాన్ని ఇచ్చి ఆ ఖగోళ విజ్ఞానాన్ని ఎత్తుకెళ్లారు అని ఏదైతే వివేకానంద చెప్పాడో దానికి కారణం చెప్తా. మీరు హైదరాబాద్ లో ఉంటే, తెలంగాణలో కనుక ఉంటే, ఈ తెలంగాణలోనే మన పక్కనే పాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు నారాయణపేట జిల్లాలో మక్తల్ అనే ప్రాంతంలో ముడిమాల్ అనే గ్రామం ఉంటది. అక్కడ నిలువురాళ్ళు అని ఉంటాయి. అక్కడికి మీరు వెళ్తే అవి వందల ఏళ్ల క్రితమే, ఇక్కడ వేల ఏళ్ల క్రితమే ఇక్కడుండే ప్రజలు ఖగోళ అబ్జర్వేటరీస్ నిర్మించుకొని, ఖగోళ అబ్జర్వేటరీస్ రాళ్లు అవి పాతుకొని వాటి నుంచి చేసిన అబ్జర్వేషన్స్ ఫలితంగానే సో మానవులు భారతదేశంలో ఇక్కడ మూలవాసులు నేను ఏదైతే చెప్పినో 60-70 వేల ఏళ్ల నుంచి, ఇక్కడ 60-70 వేల ఏళ్ల నుంచి ఈ దేశంలో అనేక రకాల సైన్స్ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా వైజ్ఞానికంగా వాటన్నిటి ఫలితంగానే ఆర్యభట్ట దాకా వచ్చింది. మీరు చెప్పినది లేకముందే టెలిస్కోప్ 400 ఏళ్ల క్రితమే వచ్చినా 1600 ఏళ్ల క్రితమే ఆర్యభట్ట చెప్పడానికి ఎక్కడో మాయల మహిమలతో చెప్పలే, నమ్మకాలతో చెప్పలే, సైంటిఫిక్ ఆధారాలతో దేశంలో వైజ్ఞానిక ఆలోచనలు ప్రశ్నించే తత్వం ఉంది. నేను సూటిగా అడిగిన దానికి మీ దగ్గర సమాధానం ఉందా లేదా అదొక్కటే చెప్పండి. మీరు ఏవైతే సైన్స్ పదాలు తెచ్చి వాడినరు, ఎక్స్రేలు లేదా ఇంకోటి కళ్ళకు కనపడతాయని, మీరు ఇప్పుడు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం టైంలో ఏ శక్తి విడుదలైతుంది, ఏ కిరణాలు విడుదలైతే, నీలలోహిత కిరణాలను మీరే చెప్తున్నారు కదా సార్. అల్ట్రా సారీ అందుకే నేను అడిగింది. అల్ట్రా వైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి రోజు విడుదలైతాయి. నాట్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఎక్లిప్స్, గ్రహణాల టైంలో మాత్రమే కాదు. ఆ విడుదలయ్యే వాటిని భూమి చుట్టూ ఒక రక్షణ పొరలాగా ఓజోన్ పొర ఉండి మన దగ్గరికి రాకుండా ఆపుతుంది. అది వాటిని కాపాడుతుంది. ఈ సూర్యగ్రహణం సందర్భంలో ఏ విధమైన ప్రత్యేకమైన కిరణాలు గాని, రేడియేషన్ గాని, అల్ట్రా వైలెట్ రేస్ గాని ప్రత్యేకంగా వెలువడవు, రోజు వెలువడేవి తప్ప. ఒక్క నిమిషం నరసింహమూర్తి గారు, డాక్టర్ మహేంద్ర గారు ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వాలి. ఈ గ్రహణాల సమయంలో మరో జరుగుతున్నటువంటి జరగకుండా పని ఏంటంటే, చాలా మంది గర్భిణులు ఈ అపోహల వల్ల వాళ్ళ డెలివరీ టైం అయినా కూడా వాయిదా వేసుకోవడము, లేదంటే ఏవైనా ఇతరత్ర మార్గాల ద్వారా వాటిని బలవంతంగా ఆపుకోవడము, నిలుపుదల చేసుకోవడం లాంటి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం డెలివరీ ఆపుకోవడమే కాదు, కొంతమంది వాష్రూమ్ కి వెళ్తే ఎక్కడ ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి యూరిన్ కూడా ఆపుకొని ఇన్ఫెక్షన్లు కూడా తెచ్చుకుంటున్నటువంటి సిచ్యువేషన్. యాజ్ ఎ డాక్టర్ గా అలాంటి వారికి ఏం చెప్తారు మీరు? అదే మూఢత్వం అండి, అదే మూఢత్వం. చెప్తున్నాను కదా, ఈ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సందర్భాల్లో ఎలాంటి హాని కావు. ఒకవేళ వచ్చి ఉంటే అవి సూర్యుడి యాక్టివిటీలో కొంచెం చేంజ్ వస్తే అప్పుడు మాత్రమే వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు కూడా మనకు స్ట్రాటోస్పియర్ లో ఓజోన్ లేయర్ ఉంటుంది. ఓజోన్ లేయర్ అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మన సర్ఫేస్, ఎర్త్ సర్ఫేస్ రావడానికి చాలా కష్టం. సో ఇవన్నీ మూఢత్వాన్ని నమ్మి అలాంటి సిజేరియన్లు కానీ, సర్జరీలు కానీ పోస్ట్ పోన్ చేసుకోవడం ఏంటంటే, మూఢత్వం వల్ల వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకొని వాళ్ళ అనేకమైన అనారోగ్య కారణాలు అవుతారండి. సో అలాంటి టైంలో ఇప్పుడు రీసెంట్ గా జరిగింది కదండి లూనార్ ఎక్లిప్స్. ఆ టైంలో పుట్టిన పిల్లల్ని అబ్జర్వ్ చేయమని చెప్పాను. ఎవరినైనా సైంటిఫిక్ గా ప్రూవ్ చేయమనండి. ఆ రోజు జరిగిన మన భారతదేశంలో కూడా మొన్న చంద్రగ్రహణం వచ్చింది కదా, ఆ టోటల్ పీరియడ్ లో ఎంతమంది పిల్లలు పుట్టారు, ఆ పిల్లలు పుట్టినలో ఎంతమంది అన్ని క్యాలిక్యులేట్ చేయమనండి. తీసుకొచ్చి మేము ఆ రోజు కొంతమంది గర్భిణులను కూడా తీసుకొచ్చారు. మన రమేష్ గారు, విజ్ఞాన దర్శిని రమేష్ గారు, మేము ఆ రోజు తిన్నాము. గర్భిణీ స్త్రీలు కూడా చూశారు ఆ రోజు.
సో వాళ్ళు అది యథావిధిగా మామూలుగానే ఉన్నారు, నార్మల్ స్థితిలో ఉన్నారండి. ఇప్పుడు మీకు నమ్మకాలు ఏమైనా ఉంటే మీరు నమ్మండి, ఇంకేమైనా చేయండి, కానీ మూఢత్వ నమ్మకాలను విద్యార్థుల పైన రుద్దకండి. అలాగే రమేష్ గారు ఇందాక నేను మహేంద్ర గారిని ఇదే క్వశ్చన్ అడిగాను. ప్రతిసారి కూడా మనకి గ్రహణాలు వచ్చాయనేసరికి రోకలు నిలబడుతూ ఉంటారు. మీరు ఎన్నోసార్లు ప్రూవ్ కూడా చేశారు, నేను చూశాను. మరొక్కసారి వీక్షకుల కోసం, ఎందుకంటే గ్రహణం వచ్చిన ప్రతిసారి ఆ మరుసటి రోజు ప్రధాన మీడియా స్రవంతిలో ఇంక్లూడింగ్ పేపర్లతో సహా వచ్చేటటువంటి వార్త ఇదే ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అది అబ్సల్యూట్లీ తప్పండి. ఆ రోకల్ బండని నేను ఇప్పుడు గ్రహణం లేకున్నా కానీ నిలబెట్టగలుగుతాను నేను. రమేష్ గారు మీరు కూడా ఒక్కసారి మీరు ఆన్సర్ చేయాలి. విషయం ఏంటంటే రోకల్ బండ నిలబడ్డము ఏదైనా సరే అది గరిమినాభి అంటే సెంటర్ ఆఫ్ మాస్ అంటాము. ఆ సూత్రం ఆధారంగానే బ్యాలెన్స్ ఉంటది. అది తప్పితే ఏదైనా పడిపోతుంది. మీరు గ్రహణం రోజే కాదు, మేము మామూలు టైంలో కూడా మీరు అన్నట్టు ఆ వీడియో కూడా మేము చేసి అనేక సార్లు చేసి చూపెట్టాం అనేక వీడియోలో. సో ఇప్పుడు నా దగ్గర ఆ రోకల్ బండ అందుబాటులో లేదు, ఉంటే తెచ్చి చూపెట్టేవాడిని. చూస్తా, ప్రయత్నం చేస్తా. ఇది అయిపోయేలోపు ఏమన్నా ఇంట్లో ఉందా, పక్క ఇంట్లో ఉందా చూసి ప్రయత్నం చేస్తా. కాకపోతే ఈ ల్యాప్టాప్ లో అట్లా చూపెట్టొస్తుందా ఏదో చూస్తా. ఐ విల్ ట్రై. కానీ ఎప్పుడైనా ఇవాళ డిస్కషన్ అవసరం లేదు సార్. ఇప్పుడు గ్రహణమే లేనప్పుడు మన డిస్కషన్ అవసరం లేదు. మన ఇండియా మీద ప్రభావం ఎటువంటి ప్రభావమే లేదు. మనకు కనబడే అదే కదా నేను చెప్పేది అదే. నన్ను డిబేట్ రమ్మన్నప్పుడు కూడా నేను అదే అన్నాను సార్. నేను కూడా దాని గురించి ప్రభావం ఉంటది. ఎందుకు డిస్కషన్ ఇప్పుడు చూసినా ఇప్పుడు మన వాళ్ళు పంపింది సింహరాశి రమేష్ గారు గ్రహణ ప్రభావం ఇండియా మీద లేనప్పటికీ కూడా మూడు పదాలు నేను ఇందాక ప్రస్తావించినట్టు ఆదివారం, అమావాస్య, అర్ధరాత్రి, ఈ 3 పదాలను పట్టుకొని కొంతమందిని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే కాదండి, ఇంకోటి కూడా చెప్తున్నారు. అదేంటంటే మీరు చెప్పింది సింహరాశిలో వస్తుంది కాబట్టి ఇగో ఫలానా రాశుల మీద ప్రభావం ఉంటది, ఇట్లాంటివి చెప్తున్నారు. ఒకటండి వారు చెప్పింది. గ్రహణాలు లెక్కలు ఎట్లా కడతారు? సారోస్ సైకిల్ అంటారు. సారోస్ వలయం అనే ఒకటి ఉంటది. దాని ఆధారంగా వీటన్నిటి లెక్కలు కడతారు. మన మహేందర్ గారు ప్రొఫెసర్ కదా, తను చెప్పగలుగుతారు. అంటే ఏమిటది సారోస్ సైకిల్? ఈ గ్రహణాలని గనక ఒక ప్యాటర్న్ ని కొన్ని వందల ఏండ్లు మన పూర్వతరాలు పరిశీలించుకుంటూ వచ్చినాయి. అది అనేక నాగరికతల్లో కూడా అది ఆ పని చేశారు. బాబిలియనియన్ సివిలైజేషన్ గానీ, లేకపోతే గ్రీక్ సివిలైజేషన్ గానీ, రోమన్ గానీ, మన ఇండియన్స్ మన మూలవాసులు ఎప్పటి నుంచో చేస్తున్నారు. దాని ఫలితం ఏంటంటే వాళ్ళు కనుగొన్నది ఏంటంటే 18 సంవత్సరాల 11 రోజుల 8 గంటల తర్వాత అంటే అక్కడ అదే సందర్భంలో అది ఒకటి ఆ గ్రహణాలు ఏర్పడడానికి ఓ టైం పీరియడ్ ఉంటది. ఈ సారో సైకిల్ అనే లెక్క గనక తెలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సారో సైకిల్ లెక్కల ఆధారంగానే కడతారు. కాకపోతే ఈ సారో సైకిల్ లెక్కల్ని కనిపెట్టడంలో ఆ గణాంకాల్లో మన ఆర్యభట్ట 0 గురించి వాల్యూ కనుగొని పై వాల్యూ ఇలాంటివి కనుగొన్నందువల్ల అక్యురేట్ కాలిక్యులేషన్స్ మనం చేయగలుగుతాం. ఈ అక్యురేట్ కాలిక్యులేషన్ లో కూడా ఒక తేడా ఉంది సార్. మీరు జ్యోతిష్యులందరూ ఒకటే వాదన ఉండదు వాళ్ళలో కూడా తేడా ఉంటది. అందరూ ఏమనుకుంటారంటే అక్యురేట్ సెకండ్స్ తో సహా తేడా ఉంటది. అది ఏమైనా సైంటిస్టులు ఒక మార్స్ మీదకో మూన్ మీదకో పంపాలి, లేదంటే సెకండ్స్ కాదు నానో సెకండ్స్ తో సహా లెక్కలు కడతారు. కానీ వీళ్ళ తేడా ఏంటంటే వీళ్ళ జ్యోతిష్యంలో 2 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి పూర్వగణిత సిద్ధాంతం, రెండోది దృగ్గణిత సిద్ధాంతం. ఈ రెండింటి మధ్యలో ఘర్షణలు జరుగుతాయి. ఎందుకని? ఆ గణనాల్లో ఉండే తేడాల రీత్యానే ఆ ఘర్షణలు జరుగుతాయి. వీళ్ళు ఇంకా మీరు మాట్లాడితే ఆ పంచాంగంలో అయితే అనేక మంది ఒకరినొకరు దూషించుకునే కనపడతాయి. దృగ్గణితం పూర్వగణితం వాళ్ళు దృగ్గణితం వాళ్ళు. ఆ తేడాలు ఉంటాయి కాబట్టి దృగ్గణితం అనేది ఎందుకు వచ్చింది? ఆ తేడాలు ఉంటాయి కాబట్టి పూర్వగణితంలో ఉన్నప్పుడు ఆ కాలిక్యులేషన్స్ లో తేడాలు ఉన్నాయి కాబట్టి దాన్ని సరి చేస్తాం. మేము కంటితో చూసి లేదా టెలిస్కోప్ తో చూసి మేము తయారు చేసి చెప్పగలుగుతాము, వాటిని కరెక్ట్ అక్యురేట్ గా చెప్తాం అనే దాంతో దృగ్గణితం వచ్చింది. సో ఇవన్నీ కూడా అదేదో అక్యురేట్ గా కరెక్ట్ సెకండ్స్ తో తర్వాత ప్రకారం చెప్తారు అనేది అందులో సరైనది కాదు. ఆ తేడాలు ఉంటాయనే ఆ 2 రకాల సిద్ధాంతాలు, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళేమో అక్కడ తమిళనాడులోనేమో చంద్రమానం తోటి లెక్క కడతారు, మనమేమో సౌరమానం, ఇట్లా రకరకాల తేడాలు ఉన్నాయిలేండి. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ ప్రభావం ఉంటుందా? మీరు అన్నట్టు సింహరాశిలో ఉన్నా లేదా ఇంకో దగ్గర వచ్చినా, లేకపోతే ఆ రాశుల ప్రభావం గానీ, మీరు అన్నట్టు గ్రహణాల మీద గానీ, ఆరోగ్యం మీద గానీ ఏమైనా ప్రభావం ఉంటుందా అంటే, గ్రహణం మన దగ్గర ఉన్నా లేకున్నా, గ్రహణం కనపడ్డా కనపడకపోయినా ఏ విధమైన ప్రభావం ఉండదు. ఆ రోజు ప్రత్యేకమైన ఏ కిరణాలు గాని ఏ శక్తులు కాని విడుదల కావు. కేవలం భూమి నీడ చంద్రుడి మీద పడ్డప్పుడు చంద్రగ్రహణం,
చంద్రుడి నీడ భూమి మీద పడ్డప్పుడు సూర్యగ్రహణం Right. వస్తుంది. Okay. ఇది నీడలాట తప్ప ఇంకోటి కాదు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ నరసింహమూర్తి గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే వస్తున్నటువంటి సూర్యగ్రహణ ప్రభావం భారత్ మీద అయితే ఉండదు, కానీ కొంతమంది ఈ సూర్యగ్రహణాన్ని ఆసరాగా తీసుకొని ఆదివారం వస్తుంది, అమావాస్య రోజు వస్తుంది, అర్ధరాత్రిన దీని ప్రభావం ఉంటుందంటూ కూడా కొంతమంది వారి ఆశలను అలాగే దురాశను ఎక్కువ తీసుకొని చాలా దుష్ట పనులు చేయకున్నటువంటి పనులు బల్లులు చేస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి వాటికి దూరంగా ఉండాలి. గ్రహణాలు అంటే కూడా మూఢనమ్మకాలు, వాటిని ముఖ్యంగా గ్రహణాల విషయంలో మూఢనమ్మకాలు దూరంగా పెట్టాలి అంటూ కూడా విజ్ఞాన వేదిక నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పండితులు మాత్రం ఖచ్చితంగా కూడా కొంత ప్రభావం ఉంటుంది, మన పూర్వీకులు చెప్పినటువంటి అంశాలను మాత్రం కొంతవరకు కూడా ఫాలో అవ్వచ్చు, అలా అని మూఢనమ్మకాలను మేము కూడా ప్రోత్సహించము అని చెప్తున్నారు. ఇది వాళ్ళ డిబేట్. నమస్తే.